మీడియా ఇప్పుడు రకరకాలుగా టెలికాస్ట్ చేస్తుంది. ఇందాక మనం నిన్న మళ్ళీ పదే చెప్పి నిన్ను బాధ పెట్టలేను. ఏం చెప్పాలనుకుంటున్నావు మీడియా? సోషల్ మీడియాకి అయితే ఒక్కటే చెప్తానండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏది మాట్లాడుతున్నానో అదే టెలికాస్ట్ చేయండి. ఏదో ఒక రెస్టారెంట్లో ఇద్దరు పక్కన కూర్చొని సెల్ఫీ దిగినంత మాత్రాన, ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి అంటగట్టేస్తున్నారు. మీరు చూసారా? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయా? మీరు ఎట్లా పెట్టగలుగుతారు? మేము అదే నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తాము. ఎవరెవరైతే పెట్టారో మా దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు కదా ఇంటర్వ్యూలు, ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తాము, తప్పుడుగా పెట్టిన వాళ్ళని. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చి మీరే మాకు న్యాయం చేయకుండా ఉంటే, అన్యాయం చేస్తా ఉంటే ఇంకా మాకు న్యాయం ఎవరు చేస్తారు? మా గోడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు న్యాయం కావాలండి. తీసుకున్న ఇంటర్వ్యూలు మేము చెప్పింది చెప్పినట్లు అక్కడ పెట్టండి. మీకు కావాల్సింది మీరు తీసుకొని కట్ చేసి హెడ్లైన్ లేదంటే అది వేసుకొని చేసేస్తే మాకు అన్యాయమే జరుగుతుంది. మీడియా సంస్థలు మీ దగ్గరికి వచ్చి మీ వాయిస్ తీసుకొని, మీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్లకు తగినట్లుగా ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేసుకుంటున్నాయా? చేస్తున్నాయండి. అదే నేను గట్టిగా చెప్తున్నాను. సోషల్ మీడియా మేము ఏదైతే మాట్లాడతామో అదే పెట్టండి, లేదా మా దగ్గరికి ఇంటర్వ్యూకి రాకండి, మేము చేసేటి మేము చేస్తాం. ఇదైతే గట్టిగా చెప్తున్నాను. మేము ఏది మాట్లాడతానో అదే పెట్టండి. అక్కడ మీకు కావాల్సింది తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే అన్యాయం కాక న్యాయం ఎక్కడ జరుగుతుంది? అలాంటప్పుడు రాకండి అసలు. మేము చేసేది మేము చేసుకుంటాము. రాష్ట్ర జనసేన నాయకత్వం రాలేదు, టీడీపీ నాయకత్వం రాలేదు, బీజేపీ నాయకత్వం రాలేదు, జిల్లా నాయకత్వము కూడా రాలేదు. నాయకత్వం నుంచి ఎవరు రాకపోయినప్పటికీ కూడా కీర్తి, కనీసం జనసేన క్యాడర్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరు వచ్చి ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేయలేదా? ఎవరు నైతిక మద్దతు ఇవ్వలేదా? ఎవ్వరు అసలు కనీసం ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఎలా ఉండేవాడని కూడా మమ్మల్ని అడగలేదండి. ఏ పార్టీ వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళు రావాలని కూడా మేము అనుకోలేదు. డైరెక్ట్గా సార్ గారే రావాలి, ఆయన ఏం జరిగిందో తెలుసుకోవాలి, వాళ్ళని అడగాలి. ఎందుకంటే జనసేన పార్టీ ద్వారానే కదా మాకు అన్యాయం జరిగింది. ఆయనే దీనికి చెయ్యాలి. మేము ఆయనే నమ్ముకొని ఉన్నాం. రాయుడు పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చేవాడు. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు ఫ్లెక్సీలు కూడా చూశాను. కోటా వినుత దంపతుల కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇంత చేసి తన జీవితాన్ని అర్పించుకున్నప్పటికీ కూడా, చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, మిగతా ఎవరు స్పందించట్లేదు. జనసేన నుంచి మళ్ళీ నీకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందా? జరుగుతుందండి. మేము ఆయన్ని గట్టిగా నమ్మాము, పవన్ కళ్యాణ్ గారు సార్ని. మాకు న్యాయం జరుగుతుందనే అనుకోని ఉండాము. కానీ ఆయన రియాక్ట్ అవ్వాలి. చూస్తాము, ఇంకా 2 days చూస్తాము. ఆయన రియాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తామండి మేము.